ముఖచిత్రం అనే సినిమా విషయంలో ఎగ్జిక్యూషన్ అన్న నేను డైరెక్షన్ అన్న అందుకే ఏమైందనంటే నేను ఖచ్చితంగా నా స్థాయికి నేను ఎంతవరకు డబ్బులు తీసుకురాగలను అని తీసుకుంటాను. ఆ కథ అలా చెప్పకూడదు, కొంచెం కాస్ట్లీగా చెప్పాలి, మంచి కాస్ట్లీ హాస్పిటల్లో చేయాలి, అలా ఉండాలి. చాలా క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఉండాలి దానికి. ఎందుకనంటే ఒక ప్లాస్టిక్ సర్జరీ ఫేసులు మార్చడం అన్నది ఆషామాషిగా చెప్పేసిన ఫీలింగ్ వచ్చింది. ఫైనల్గా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చూస్తే ఒక స్థాయి ఉండాలి దానికి. ఇప్పుడు మనకి బాహుబలి కథ అయినా కూడా అది ఎంత గొప్ప కథ అయినా పేపర్ తీసుకొచ్చి మనం ఇప్పుడు ఈ సినిమాలో ఆడేసుకున్న లాంటి బట్టలు వేసుకొని, ఇప్పుడు మన దాంట్లో ఆడేసుకున్నాడు కదా ఇలా గన్ను పట్టుకున్నాడు, అలాంటి బట్టలు వేస్తే అది డిజాస్టర్ అది. సో దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ కదా అంటాను నేను. సో ఆ సినిమాలో ఒక క్వాలిటీ ఉండాల్సింది, అది లేదు. ఎందుకంటే అది కంప్లీట్గా నాది ప్రొడ్యూసర్గా ఫెయిల్యూర్ కూడా ఉంది. అది కొంచెం ఖర్చు పెట్టి బాగా తీసి ఉండాల్సిందేమో, ఇల్లు కూడా బాగా, గోడలు మరి సీరియల్ ఫీల్ వచ్చాయి. అన్నీ నేర్చుకున్న తర్వాత నాకు అది వచ్చిన ఆ సినిమా నేర్పించిన బిగ్గెస్ట్ పాఠం ఏంటంటే, నాకు ఒక 2-3 ఏళ్ళు ఒక ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నట్టు. ఈరోజు మోగ్లీ సినిమా విజువల్స్ ఎందుకు బాగున్నాయి, ఎందుకు బాగుందనంటే ఇంత ముఖ్యం. మనం రైటింగ్ చేస్తే సరిపోదు, అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అని అర్థమైన తర్వాత ఆ క్వాలిటీ అంతా ఇప్పుడు మోగ్లీలో కనిపిస్తుంది. అందుకే మీరు చూస్తుంది అంతా అదంతా. అండ్ ఇందాక మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ